వెల్కమ్ యూవర్స్. అది సరిగ్గా జూలై 31, 2024 అమెరికాలో ఉన్న వర్జీనియా సిటీలో 28 వయసు గల మమత కాప్లే ఇంకా తన 37 వయసు గల తన భర్త నరేష్ ఇంకా ఒక ఏడాది వయసు గల కూతురుతో కలిసి చాలా సంతోషంగా జీవిస్తున్నారు. కానీ కొన్ని రోజులుగా మమత ఇంకా నరేష్ మధ్యలో తరచుగా గొడవలు రావడం మొదలైంది. ఇలాగే ఆ రోజు కూడా గొడవ మొదలైంది. సో ఆ రోజు నైట్ మమత ఒక రూమ్లో ఇంకా నరేష్ పైన ఉన్న రూమ్లో పడుకోవడానికి వెళ్ళిపోతారు. దాని తర్వాత రోజు తెల్లవారుగానే బెడ్రూమ్ నుండి కిందికి వచ్చిన నరేష్ మమత రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడాన్ని గమనించి లోపలికి వెళ్ళినప్పుడు తన కూతురు ఒక్కటే నిద్రపోవడానికి గమనిస్తాడు. మమత కబోర్డ్లు ఓపెన్ చేసి ఉండడం, డ్రెస్సులు కింద పడిపోయి ఉండడాన్ని గమనించి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ ఇంకా కొన్ని డ్రెస్సులు మిస్ అవ్వడాన్ని గమనించిన నరేష్ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. బికాస్ వాళ్ళకి గొడవ జరిగిన ప్రతిసారి మమత ఇలాగా అలిగి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి కోపం తగ్గాక 2-3 రోజులు ఆగాక తిరిగి రావడాన్ని తరచుగా అలవాటు చేసుకునింది. కానీ ఈసారి కోపంతో వెళ్ళిన మమత 5 రోజులైనా కానీ ఇంటికి తిరిగి రాలేదు. అలాగే తన ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. అక్కడ తన ఆఫీస్ కొలీగ్స్ ఫోన్ చేయడంతో ఫోన్ అస్సలు తీయకపోవడంతో వాళ్ళు వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేస్తారు. సో పోలీస్ వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ నరేష్ చెప్పిన ఇన్ఫర్మేషన్ని బట్టి 5 రోజుల నుంచి మమత అక్కడ రాకపోవడంతో సో పోలీసులు ఏం చేశారంటే మిస్సింగ్ కేసుని ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం స్టార్ట్ చేస్తారు. అలా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పోలీసులకి చివరిలో ఒక షాకింగ్ అయిన ట్విస్ట్ ఎదురు చూస్తుందని వాళ్ళకి ఆ రోజు తెలియదు. అలా మిస్ అయిన మమతకి ఏం జరిగింది అని ఫోరెన్సిక్ రేర్ టెక్నాలజీని యూజ్ చేసి ఎవిడెన్స్ని ఎలా కలెక్ట్ చేశారు, అసలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి రీసెంట్గా అమెరికాలోని ఇది చాలా తెలివైన ఇన్వెస్టిగేషన్గా కూడా పేరు తెచ్చుకునింది. అసలు మిస్ అయిన మమతకి ఏం జరిగింది అనే షాకింగ్ కేసు గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. రండి వీడియోలోకి వెళ్దాం. మీరు చూస్తున్నది టాప్ 5 తెలుగు. నేను మీ భరత్. నేను సాల్వ్డ్ అన్సాల్వ్డ్ మిస్టరీ కేసెస్ గురించి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నరేష్ ఇంకా మమత ఇద్దరి నేటివ్ ప్లేస్ నేపాలే అయినా వాళ్ళిద్దరూ ఇప్పుడు అమెరికన్ సిటిజన్స్. నరేష్ ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ గాను, మమత ఒక నర్స్ గాను పనిచేస్తూ చాలా నార్మల్గా పోతున్న లైఫ్లో నేను ఇంట్రోలో చెప్పిన విషయాలు జరగడం మొదలైంది. మమత తను వర్క్ చేస్తున్న మెడికల్ సెంటర్లో లీవ్ కూడా ఇన్ఫామ్ చేయకుండా వెళ్ళిపోవడంతో తన కొలీగ్స్ తనకి ఫోన్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా 3 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ అని రావడంతో తన కొలీగ్స్ పోలీసులకి ఇన్ఫామ్ చేస్తారు. వెంటనే పోలీసులు మమత వాళ్ళ ఇంటికి వెళ్ళి నార్మల్గా చెక్ చేయడం కోసం మమత వాళ్ళ కాలింగ్ బెల్ని కొట్టినప్పుడు నరేష్ వాళ్ళతో చెప్పిన మాటలు మీరే వినండి. She left and then she said she gonna go either New York or Texas and then she left she had the phone and then she destroyed that phone and then she left. So she destroyed the phone. She left. She said she was going to New York. Yeah, her sister one of her. చూశారుగా పోలీసులు అడిగిన దానికి నరేష్ ఇచ్చిన సమాధానం. నాకు నా వైఫ్కి 2 రోజుల ముందు గొడవ జరిగింది. దాంతో తను ఇంట్లో నుండి అలిగి వెళ్ళిపోయింది. ఇది ప్రతిసారి జరిగే విషయమే. 4-5 రోజులు తిరిగాక వచ్చేస్తుంది. అలా రాకపోతే నేనే వచ్చి కంప్లైంట్ ఇస్తానని ఇంకెవరి భార్య కనిపించకుండా పోయినట్లు ఎలాంటి భయం, టెన్షన్ లేకుండా చాలా కూల్గా ఆన్సర్ చేస్తున్నారు. అలాగే మీకు డౌట్గా ఉంటే లోపలికి వచ్చి ఎక్కడైనా చెక్ చేసుకోండి అని పోలీసులని కూడా లోపలికి పిలుస్తారు. కానీ ఇది జస్ట్ చెకింగ్ అని, ఇంకో 2 డేస్కి కూడా రాకపోతే వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని పోలీసు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా మమత 2 రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో నరేష్ పోలీసుల దగ్గరికి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ని ఫైల్ చేస్తారు. ఇలా మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ అయిందని తెలిసిన వెంటనే మమత ఫ్రెండ్స్ ఇంకా నేపాల్ కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది ఇంకా మమత కొలీగ్స్ అందరూ కలిసి మమతని వెతకడం మొదలు పెడతారు. అదే సమయంలో మమత చివరిగా వర్క్ చేసిన రోజు 27 జూలైన అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో చూసిన పోలీసులు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఆ రోజు నైట్ వర్క్ కంప్లీట్ అయ్యాక మమత ఒక బ్లాక్ సెడాన్ కార్లో ఎక్కి వెళ్ళినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది. కానీ అక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే మమత వాళ్ళ హస్బెండ్ యూజ్ చేసే కార్ టెస్లా, కానీ ఈ బ్లాక్ సెడాన్ కార్ ఇంకెవరిదో అనేది కూడా ఇంతవరకు కనిపెట్టలేకపోయారు.
అయినా కానీ ఆ రోజు అయితే మమత మిస్ కాలేదు. ఆ తర్వాతి రోజు వాళ్ళ కొలీగ్కి కాల్ చేసి మాట్లాడినట్లుగా, ఇంకా వాళ్ళ నేపాల్లోని ఉన్న వాళ్ళ అమ్మతో కూడా వీడియో కాల్ చేసినట్లుగా ఆధారాలు అయితే ఉన్నాయి. మమత మిస్ అయ్యి 2 వారాలు అవుతున్నా కానీ పోలీసులకి ఎలాంటి క్లూ దొరకలేదు. అలాంటి సమయంలో నరేష్ వాళ్ళు ఉన్న ఏరియాలోని సీసీటీవీ ఫుటేజ్ని చూసిన పోలీసులు వెంటనే డాగ్ స్క్వాడ్ని తీసుకొని నరేష్ వాళ్ళ ఇంటి లోపల సెర్చ్ చేయడానికి వెళ్తారు. అక్కడ ఆ డాగ్ నరేష్ వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళి అరవడం మొదలుపెడుతుంది. అక్కడ ఏదో ట్రేస్ని ఫైండ్ అవుట్ చేసిన వెంటనే పోలీసులు వెంటనే నరేష్ని అరెస్ట్ చేసి ఫారెన్సిక్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు. డౌట్ రావచ్చు, అసలు నరేష్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మమత మిస్ అయింది కదా, డెడ్ బాడీ దొరకలేదు కదా, ఎందువల్ల అరెస్ట్ చేశారని. కానీ ఆ డాగ్ ఫైండ్ అవుట్ చేసిన ట్రేసెస్ అక్కడ ఒక బాడీని పెట్టినట్టుగా, ట్రేస్ని ఫైండ్ అవుట్ చేసినట్లుగా పోలీసులు గమనిస్తారు. ఫారెన్సిక్ టీం అయితే కేసులోకి ఎంటర్ అవుతుంది. ఫారెన్సిక్ టీం ఆడ సెర్చ్ చేసిన తర్వాత నరేష్ ఒక బెడ్రూమ్లో ఇంకా బాత్రూంలో బ్లడ్ ఉన్న ట్రేసెస్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తారు. మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, ఫారెన్సిక్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది బ్లడ్ ఉన్న ట్రేసెస్ని, బ్లడ్ మరకల్ని కాదు. ఎలా అంటే ఫారెన్సిక్ వాళ్ళు చాలా రేర్ టెక్నాలజీ, బ్లూ స్టార్ టెక్నాలజీ అనే దాన్ని యూజ్ చేసి అక్కడ ఇదివరకే రక్తం పడి ఉంటే ఆ మరకలు అలాగే ఉండిపోతాయి. అది ఒక బ్లూ లైట్ వేసినప్పుడు ఏంటంటే ఆ రక్తం అక్కడ ఉన్న ట్రేసెస్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తుంది. అలాగా చాలా బ్లడ్ అయితే పడి ఉందని చెప్పి వాళ్ళైతే ఫైండ్ అవుట్ చేస్తారు. ఇదంతా ఫైండ్ అవుట్ చేసిన పోలీసులు మమతని చాలా క్రూరంగా చంపి ఉంటారనే ఉద్దేశంతో నరేష్ని అరెస్ట్ చేస్తారు. కోర్టులోకి ట్రయల్కి వస్తుంది. అక్కడ మమత తరపున లాయర్ ఏమి వాదిస్తారంటే, నరేష్ చాలా అబ్యూజివ్గా బిహేవ్ చేసేవాడని, కొట్టేవాడని, మమత వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, అలాగే ఇంట్లో దొరికిన ఆధారాల ప్రకారం మమతని నరేష్ చాలా క్రూరంగా చంపి ఉంటాడనేసి వాదిస్తారు. ఇప్పుడు నరేష్ తరపున లాయర్ ఏం మాట్లాడతారంటే, నరేష్కి ముక్కులో నుంచి బ్లడ్ వచ్చే ప్రాబ్లం ఉన్నట్లుగాను, ఆ బ్లడ్ నరేష్ బ్లడ్గా కూడా అయ్యి ఉండవచ్చని, అలాగే అక్కడ ఉన్న బ్లడ్ మమత యొక్క డిఎన్ఏతో కూడా మ్యాచ్ కాలేదని, అలాగే మమత బాడీ కూడా ఇంతవరకు దొరకలేదని, అలాంటప్పుడు మీరు నరేష్ హత్య చేసుంటారని ఎలా క్వశ్చన్ చేస్తారు, ఎలా అరెస్ట్ చేస్తారనే తరపున వాదిస్తారు. ఈ క్వశ్చన్స్ అన్నీ విన్న మమత వాళ్ళ తరపున విషయాన్ని విన్న కోర్టు వాళ్ళందరూ చాలా షాక్ అయిపోతారు. అలా ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, ఆ రోజు నైట్ నరేష్ వాళ్ళ పాపని తీసుకొని దగ్గరలో ఉన్న వాల్మార్ట్లో ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని కొనుక్కున్నట్లుగాను అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఆధారాలను పోలీసులు సేకరిస్తారు. అలాగే ఆ తర్వాత రోజున నరేష్ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ట్రాష్ బిన్లో బ్లడ్ మార్కలు ఉన్నటువంటి ఒక మ్యాట్ని నరేష్ అక్కడ వేయడాన్ని కూడా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తారు. అలాగే ఆ ఏరియాలో ఉన్నటువంటి ట్రాష్ టిన్స్ మొత్తంలో నరేష్ ఒక్కొక్క ట్రాష్ బ్యాగ్లను వేయడాన్ని కూడా పోలీసులు ఆధారాలను సేకరిస్తారు. ఇలాంటి ఆధారాలు, ప్రూఫ్లు దొరకకపోవడంతో నరేష్ ఏమంటున్నాడంటే పోలీసులతో, తను హత్య ఏమీ చేయలేదని, మమత అసలు ఎట్టుపోయిందో తనకు తెలియదని ఇంకా పోలీసులతో అలాగే చెప్తున్నాడనేసి తెలిసింది. ఈ కేసు రీసెంట్గానే జరగడంతో ఇంకా పూర్తిగా కేసు గురించి అయితే ఇన్ఫర్మేషన్ రాలేదు. ఈ కేసు కంప్లీట్ అయిన తర్వాత అసలు ఏం జరిగిందనేది కంప్లీట్ డీటెయిల్స్ని అయితే ఇంకొక వీడియోతో మీకు డీటెయిల్గా చెప్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటో తెలియచేయండి. అలాగే ఫారెన్సిక్ యూజ్ చేసిన రేర్ టెక్నాలజీ గురించి మీరేమనుకుంటున్నారు? అలాగే ఇలాంటి కేసెస్ గురించి మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అప్డేట్లో ఉంటుంది.